6 నెలల క్రితం 6 నెలల పైన అయింది పీపీపీ ప్రకటించి. ఇంతవరకు ఏం సాధించారని అడుగుతున్నాను. పీపీపీ కింద మీరు ఇప్పటికి 3 సార్లు బిడ్లు చేశారు. ఒక్కళ్ళన్నా వచ్చారా? చివరికి ఒకసారి పేపర్లో చూశాను, పల్నాడు మెడికల్ కాలేజీకి కిమ్స్ వాళ్ళు వేశారు ఒకే బిడ్ అని. తీరా మరుసటి రోజు సవరణ వచ్చింది, కిమ్స్ కాదు ఆదోని కింద కిమ్స్ వాళ్ళు కాదు, కిమ్స్ వాళ్ళు ఒక డాక్టర్ వేసాడని వచ్చింది ఆదోని మెడికల్ కాలేజీకి. ఆ మెడికల్ కాలేజ్ దగ్గర నేను వెళ్ళి చూసి వచ్చాను, ఆదోని మెడికల్ కాలేజీని కూడా చూసి వచ్చాను. అక్కడ విద్యార్థుల మీద తీవ్రమైన దమనకాండ చేసింది ఆ రోజు ప్రభుత్వం. వాళ్ళు చూడటానికి వెళ్ళిన వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి అరెస్టులు చేశారు. ఆ సందర్భంలో వాళ్ళని పలకరించడానికి వెళ్ళాను నేను. ఈ రకంగా ఒక్కళ్ళు కూడా ముందుకు రావట్లేదంటే ఇది 100కి 100 పాళ్ళు పీపీపీ యొక్క వైఫల్యం. ఈ పార్టీకి కాలేజీలన్నీ అయిపోయి ఉండే, 1.5 సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చి కట్టేసి ఉండి పార్టీకి అయిపోయి ఉండే. ఇప్పుడు 2 కాలేజీలు రెడీగా ఉన్నాయి, ఇంకొక 5-6 కాలేజీలు చివరి 80% పూర్తయి మొత్తం 8 కాలేజీలు ఈ పార్టీకి పూర్తయి వైద్యం కూడా చేసి మెడికల్ కాలేజీల్లో సీట్లు కూడా వచ్చి ఉండే. ఈ తెలుగుదేశం తీసుకున్నటువంటి ఒక పనికిమాలిన విధానం వల్ల మనం దాదాపు 700 సీట్లు మెడికల్ సీట్లు కోల్పోయాం ఈ సంవత్సరం. దానికి ఎవరు జవాబు చెబుతారని అడుగుతున్నాను. ఈ పార్టీకి ఒక 700 మంది సీట్లు పొందుండేవాళ్ళు వీళ్ళు, కానీ మెడికల్ కాలేజ్ 2 కాలేజీలు 50 మంది చొప్పున ఇచ్చినటువంటి వాటిని వెనక్కి తెచ్చేసింది ప్రభుత్వం. ఇదే అభివృద్ధి? ఇదేనా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాను. అందుకని ఎలాంటి పనికిమాలిన విధానాలతోటి రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఎందుకనంటే ఎందుకు రావట్లేదు ప్రైవేట్ వాళ్ళు? బోలెడు 2వ సార్లు కన్స్ట్రక్షన్లు మీ ఇష్టం వచ్చిన పెట్టుకోండి, స్థలాలు మీ ఇష్టం వచ్చిన వాడుకోండి, నర్సింగ్ కాలేజీలో పెట్టుకోండి, లేకపోతే అక్కడ డెంటల్ పెట్టుకోండి, మీ ఇష్టం అని ఫుల్ లైసెన్స్ ఇచ్చినా ఎవరు రావట్లేదు. అంటే ఇప్పటికే కాలేజీలు ఎక్కువైపోయినాయి అనుకుంటున్నారో, లాభాలు సరిగ్గా రావనుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జ్ఞానోదయం తెచ్చుకొని వీటిని వెంటనే నిర్మాణం ప్రారంభించకపోతే లక్షల ఆస్తి, కోట్ల ఆస్తి, జాతీయ సంపద, ప్రజల సంపద వృధా అవుతుంది. ఈ ప్రజల సంపదని, జాతీయ ఆస్తిని వృధా చేసినటువంటి పాపం తెలుగుదేశం పార్టీని అవుతుందని చెప్పదలుచున్నాను. అభివృద్ధి అంటే ఉన్న వాటిని మూలన పడేసి వాటిని పడావు పెట్టేసి ఎవరు మీరు అభివృద్ధి చేసేదని? ఎక్కడ అభివృద్ధి చేస్తారు? ఊరికనే ఎంఓఎల్ చేసేసుకుంటే అభివృద్ధి అవుతుందని చెప్పుడు. అభివృద్ధి అనే మాట ఒట్టి మాట. ఇది కావాలని ప్రజలను కళ్ళబొల్లు కబుర్లు చెప్పి మోసం చేసేటువంటి మాట తప్ప నిజాయితీగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. ఉండుంటే ఈ క్షణంలోనే మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించడం ప్రారంభించాలి. అది ప్రభుత్వ చిత్తశుద్ధికి కొలబద్దని చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇది ప్రైవేటీకరణ కాదు, ఇది అనవసరంగా ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. నిజమే, నేను కూడా అంగీకరిస్తాను, ఇది ప్రైవేటీకరణ కాదు. ప్రైవేటీకరణ కన్నా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే ప్రైవేటీకరణలో డబ్బులు పెట్టి కొనాలా. 1 ఎకరా కొనాలంటే ఒక 50 లక్షలు 60 లక్షలు. వెనకబడిన ప్రాంతం ఈ కాలేజీలన్నీ ఒక బాపట్ల, అమలాపురం తప్ప అన్నీ వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి. పోనీ అక్కడ రేటు తక్కువ ఉంది, భూములు చౌక వస్తాయి అనుకున్నా సరే ఒక 50-60 లక్షలన్నా పెట్టాలి ఎకరాకి. ఇప్పుడు పెట్టుబడి లేకుండా ఎకరాకి సంవత్సరానికి 100 రూపాయలు కడితే భూమి వాళ్ళ స్వాధీనంలోకి వస్తే 66 సంవత్సరాలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ఆ తర్వాత అడిగేవాడే ఉండడు. ఇది నాదని చెప్పడానికి ప్రభుత్వాలు ఉండవు. నాదని వాళ్ళు కోర్టుకు పోయారంటే ఇంకొక 60 ఏళ్ళు కొనసాగుద్ది. అంటే పూర్తిగా భూములన్నీ ఉచితంగా వాళ్ళకి కట్టబెట్టమే. అంటే లోకేష్ బాబు అనొచ్చు 99 పైసలకు ఇస్తాను, నా ఇష్టం, మీరెవరు అడగటానికని. మీ అబ్బ సొమ్ము కాదు ఇది, మీ ఇష్టం వచ్చినట్టు దానాలు చేయటానికి. ఇది ప్రజల భూమి, ప్రభుత్వ ఆస్తి. మీకు 5 ఏళ్ళు పట్టం కట్టింది ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయమని, ప్రజల్ని, సమాజాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని మీకు పట్టం కట్టారు. ఇష్టం వచ్చిన భూములు దానం చేయడానికి కాదు. అంతగా దానం చేయాల్సి వస్తే మీ సొంత భూములు దానం చేసుకోండి. 99 పైసలు కాదు, ఉచితంగా దానం చేసుకోండి. ఎవరు వద్దన్నారు? మీ హెరిటేజ్తో ఎటువంటి కంపెనీలు ఉన్నాయి అవి ఒప్పచెప్పండి ఎవరికొకరికి, మాకేం అభ్యంతరం లేదు. మీ ఇష్టం, మీ ఆస్తులు మీ ఇష్టం. కానీ ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు ఎలా మీరు ఇష్టం వచ్చిన ప్రైవేట్ వాళ్ళు కట్టబెడతారని చెప్పి అడుగుతా ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్య రంగం, వైద్యశాలలు చాలా విలువైనటువంటివి. ఇది ప్రజలకు అవసరం, నిత్యావసరమైనటువంటిది. ఇది ప్రైవేట్ రంగానికి ఎట్లా ఒప్పచెప్తారు? ఈరోజు వెనకబడిన ప్రాంతాల హాస్పిటల్ చూస్తే ఎక్కడికి పోయినా ఏ మెడికల్ కాలేజ్ పూర్తయిపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, దెబ్బలు తగిలినా, అత్యవసరం. ఇప్పుడు పల్నాడు పోతే చెబుతున్నారు వాళ్ళు, గుంటూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తీసుకొస్తే 10 నిమిషాల ముందు తీసుకురావాల్సిందని. ఈ డైలాగ్ నేను సినిమాలు వింటాం, కానీ వాస్తవంలో జరిగింది ఇది. 10 నిమిషాల ముందు వస్తే బతికుండేవాడే అని చెప్పిన ఘటనలు చాలా ఉన్నాయి, నాకు ఉదాహరణలతో సహా చెప్పారు. మరి అదే అక్కడ పల్నాడులో మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఆసుపత్రి దాదాపు పూర్తయింది, 99% పూర్తయింది ఆసుపత్రి. అయితే ఆసుపత్రి ప్రారంభించుంటే ఇచ్చినట్టు ఫ్యాకల్టీని కూడా వెనక్కి పంపించేశారు. ఈ పాటికి ఎంత లాభం జరుగుండేది వెనకబడిన పల్నాడు జిల్లా వాళ్ళకి. ఇటువంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందుకని అత్యంత ప్రజలకు అవసరమైన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ రంగంలో తేవటం అనేది చాలా నష్టకరమైనటువంటిది, అస్సలు ఒప్పుకోవటానికే వీలైనటువంటిది. అంతేకాదు మెడికల్ కాలేజీల్లో వీటిని
ప్రైవేట్ పరం చేయటం లేదు అని అంటున్నారు. ప్రైవేట్ పరం చేయకపోవటం కాదు, ఈరోజు ప్రభుత్వం తన బాధ్యతని తప్పుకొని, ఇప్పుడు ముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు అసలు ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే బాగుంటుందని. కానీ ప్రైవేటీకరణ మంత్రం వల్ల ఏ ఉపయోగం జరగదు. ఈరోజు డాక్టర్లు గత ప్రభుత్వం కూడా పొరపాటు చేసింది. 107, 108 జీవో తీసుకొచ్చి పొరపాటు చేసింది. 50% సీట్లు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవటానికి. ఆ రోజు మేము దాన్ని వ్యతిరేకించాం. మేమే కాదు, తెలుగుదేశం కూడా వ్యతిరేకించింది. ఇప్పుడు పోయి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేది పరిస్థితి. 107 జీవోని రద్దు చేస్తాను వాగ్దానం చేసి తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ జీవోని కొనసాగిస్తూ మొత్తం కాలేజీలో ప్రైవేట్ పరం చేసేస్తాను. అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే ఇది. మీకు అందుకు కాదు అధికారం ఇచ్చింది. మీరు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చండి. 107 రద్దు చేసి ఈ కాలేజీలన్నీ ప్రభుత్వ విద్యని వైద్యాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని ఆ రోజు మీరు చెప్పినటువంటి మాట మీద నిలబడతారా లేదా ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే మీరు తెలివి తెచ్చుకొని ఈ మొత్తం అన్ని కాలేజీలని తక్షణం వాటిని నిర్మించి ప్రజలకి ఉపయోగపడేలాగా చేయండి. అప్పుడు మీకు ఎవరైనా మంచిగా తెలుగుదేశం మంచి పని చేసింది అభినందిస్తారు. లేకపోతే మాత్రం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఈ రోజు జరుగుతున్న ఈ ధర్నా ఇప్పటివరకు ఈ నాయకులందరూ కూడా అన్ని చోట్ల తిరిగి వచ్చి అన్ని పరిశీలించి ఇప్పుడు ధర్నా కూర్చున్నారు. నెక్స్ట్ దశలో ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. దీనికి ప్రజా మద్దతు ఉంది. తెలుగుదేశం వాళ్ళు అంగీకరించడం లేదు దీన్ని, ఈ ప్రైవేటీకరణని. బయట వాళ్ళని పక్కన పెట్టండి. అందుకని పూర్తిగా దీనికి ప్రజల మద్దతు ఉంది. ప్రజల మద్దతు ఆగ్రహాన్ని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని ఈ పీపీపీని రద్దు చేసి పూర్తిగా ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలన్నీ త్వరితగతిగా నిర్మించాలని చెప్పి కోరుతున్నాను. చివరిగా ఒక్క మాట, డబ్బులు లేవని అంటున్నారు. విశాఖపట్నంలో గూగుల్కి 22,000 కోట్లు ఇచ్చారు. అంటే అదానీకి, గూగుల్ పేరు చెప్పి అదానీకి ఇచ్చారు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? సమ్మిట్లు పెట్టారు. ఒక్కొక్క సమ్మిట్కి 350 కోట్లు. ఇప్పుడు 2 సమ్మిట్లకి 700 కోట్లు పెట్టారు. మోడీ మన రాష్ట్రానికి విజిట్కి వస్తే, కర్నూలుకి విజిట్కి వస్తే 350 కోట్లు ఖర్చు పెట్టారు. 4 సార్లు విజిట్కి వచ్చాడు. 4 3 1200, 4 అర్ధలు 2 1400 కోట్లు. ఈ ఒక 700 కోట్లు, 2100 కోట్లు సముద్రంలో పోసేశారు. ఏం అభివృద్ధి చేశారు? ఈ డబ్బులు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయింది. ఎక్కడ లేదు డబ్బు అని అడుగుతున్నాను. మీకు మనసు లేదు, పొలిటికల్ విల్ పవర్ లేదు, మీ విధానమే తప్పు. అందుకని డబ్బులు లేవు అనే తప్పుడు ప్రచారం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు వచ్చే బడ్జెట్లో డబ్బులు కేటాయించి మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిర్వాహకులకు అభినందనలు చెబుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.